కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు సీఎం రేవంత్ కు పరువు సమస్యగా మారింది. ఎలాగైనా మంత్రి సురేఖను పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. సీఎం తరపున వకాల్తా పుచ్చుకొని డిప్యూటీ సీఎం బట్టి నెరపిన రాయబారం సైతం బెడిసికొట్టింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలువగా ఒక వర్గం మాటలు నమ్మి ఏకంగా మంత్రిని తొలగించలేమని ఆయన తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇక దెబ్బకు వేరే కారణం చెప్పి బట్టి విక్రమార్క అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖను ఇప్పటికిప్పుడు కేబినెట్ నుంచి తప్పించారనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పంపిన రాయబారం బెడిసికొట్టినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఒప్పించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్యవర్తిత్వం వహించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే క్షేత్రస్థాయి రాజకీయాలను పరిశీలించకుండా ఒక వర్గం మాటల్ని నమ్మి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మంత్రిని తొలగించడం సాధ్యం కాదని ఖర్గే తేల్చి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బర్తరఫ్ అనేది ఆషామాషీ వ్యవహారం కాదని, దేశవ్యాప్తంగా బీసీలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. పార్టీ మీద గానీ ప్రభుత్వం మీద గానీ సురేఖ నేరుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని బట్టిని ప్రశ్నించినట్లు తెలిసింది. క్రమశిక్షణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోకముందే ఎందుకంత తొందరపడుతున్నారు? అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేయడంతో బట్టి కంగు తిన్నారని ప్రచారం జరుగుతున్నది. అనవసరంగా ఇరుక్కుపోయాననే ఆందోళనతో బట్టి బయటపడినట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన వివాదం సీఎం రేవంత్ రెడ్డికి పరువు సమస్యగా మారింది. దీంతో రాజకీయ రచ్చ లేకుండా సైలెంట్ గా రాజీనామా చేయించే బాధ్యతను అనధికారికంగా బట్టికి అప్పగించారు. అందులో భాగంగా ఆయన బుధవారం కొండా సురేఖ తరపున ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని పిలిపించుకుని సుమారు గంటపాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సురేఖతో రాజీనామా చేయించాలని, ప్రత్యామ్నాయంగా కొండా మురళికి వేరే సర్దుబాటు చేస్తామని బట్టి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం బట్టి ఆఫర్పై కొండా మురళి సీరియస్ గా స్పందించడంతో పాటు ఎదురుదాడికి దిగారని చెప్తున్నారు. ఏం తప్పు చేశామని రాజీనామా చేయాలి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలు పెట్టి నిలబడ్డ చరిత్ర తమదంటూ ముఖం మీద తెగేసి చెప్పినట్లు తెలిసింది. సుస్మిత చేసిన వ్యాఖ్యలను తామేమైనా సమర్థించామా అని బట్టిని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పదవి నుంచి తొలగించడం రేవంత్ తరం కాదు, హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటామని మురళి తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో బట్టి విక్రమార్క ప్రత్యామ్నాయంగా బెంగళూరు దారిని ఎంచుకున్నట్లు సీఎం సన్నిహిత వర్గం చెబుతున్నది. కాగా కర్ణాటక రాష్ట్రం దేవదుర్గంలోని సింగరేణి గనుల క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో బుధవారం సాయంత్రం బట్టి అప్పటికప్పుడే ప్రయాణం పెట్టుకున్నారట. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు బెంగళూరులో ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కలవగా రేవంత్ వర్గం ఒత్తిడికి తలొగ్గేదిలేదని ఖర్గే స్పష్టం చేసినట్లు తెలిసింది. సురేఖ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కానీ క్షేత్రస్థాయి నివేదికలు చూడకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను, కమిటీ నిర్ణయాలను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యయనం చేస్తున్నారు. తర్వాత మీనాక్షి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు నివేదిక ఇస్తారు. కేసీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని ఖర్గే చెప్పినట్లు తెలిసింది. సురేఖపై వేటు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అవసరం లేదని, అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటామని ఖర్గే చెప్పారట. తొందరపాటు నిర్ణయాలతో చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఖర్గే చెప్పినట్లు సమాచారం. ఖర్గే సమాధానంతో కంగుతిన్న బట్టి అంతటితో సురేఖ అంశాన్ని ముగించినట్లు తెలిసింది. తాను ప్రత్యేకంగా ఈ అంశం చర్చించడం కోసం కర్ణాటకకు రాలేదని కవర్ చేసినట్లు సమాచారం. దేవదుర్గం ప్రాంతంలోని బంగారు గనుల మీద సింగరేణి ఫోకస్ చేస్తున్నదని, గనిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సంస్థ తరపున వచ్చినట్లు చెప్పి బట్టి విక్రమార్క తప్పించుకున్నట్లు తెలిసింది.